టీఎస్ ఎంసెట్ టీజీ ఈఏపీ సెట్ 2024 సంబంధించి మనకి ఇక్కడ ఫస్ట్ ఫేజ్ యొక్క సీట్ అలాట్మెంట్ అయితే రిలీజ్ అయిన సంగతి మనకు తెలిసిందే. అదేవిధంగా మరి ఫస్ట్ ఫేజ్ లో ఎన్ని సీట్లు ఫిల్అప్ అయిపోయాయి, అదేవిధంగా మనకి ఇక్కడ సెకండ్ ఫేజ్ కు వెళ్ళడానికి ఎన్ని సీట్లు మనకు మిగిలిపోయాయి, వెబ్ వర్షన్ ఇవ్వడానికి స్టెప్ బై స్టెప్ అయితే మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది, న్యూస్ లో అప్డేట్ అయితే రావడం జరిగింది. కంప్లీట్ మీకు చూపిస్తాను, వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ చూడండి, వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎస్ గైస్, మనం చూసుకున్నట్టు మనకి ఈరోజు అయితే న్యూస్ రావడం జరిగింది. ఈనాడు సంబంధించిన న్యూస్ అయితే అప్డేట్ రావడం జరిగింది. చూడండి, 95% బీటెక్ సీటు తొలి విడతలోనే భర్తీ ఇక్కడ క్లారిటీ ఇవ్వడం జరిగింది. అంటే మనకి ఇక్కడ టోటల్ గా ఎన్ని సీట్లు ఉన్నాయి మనకి ఇక్కడ వచ్చేసి అంటే ఇక్కడ మనకు 78,694 సీట్ అయితే ఉండడం జరిగింది. ఇందులో వచ్చేసి మనకి ఇక్కడ ఎంత అయితే 75,200 సీట్లు అయితే మనకి ఇక్కడ కంప్లీట్ కావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకు ఇంకా ఎన్ని సీట్లు మనకు మిగిలిపోయాయి అని చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ 3,494 సీట్లు అయితే మనకి ఇక్కడ మిగిలిపోవడం జరిగింది. ఇక స్టూడెంట్ మన డౌట్ అయితే రావడం జరిగింది, అన్న మన ఇక్కడ మనకు ఇంకా 3,500 సీట్లు ఉన్నాయి కదా, మరి మాకు మేము సెకండ్ ఫేజ్ కి వెళ్ళాలనుకుంటున్నాం, మరి వ్యవస్థ ఇవ్వడానికి మాకు సీట్ వస్తుందని కూడా డౌట్స్ అయితే ఉండడం జరిగింది. ఇక మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఇక్కడ మనకు 3,000 సీట్స్ ఉన్నాయి కదా, మరి అవే ఉన్నాయి మనకు చేంజ్ అవుతారు. లైక్ ఏ విధంగా అంటే ఇక ఫస్ట్ ఫేజ్ లో సీట్ వచ్చిన స్టూడెంట్స్ ఉంటారు కదా, కొంతమంది రిపోర్ట్ చేస్తారు, సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తారు, చేయరు. కాకపోతే ఆటోమేటిక్ గా ఎవరైతే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయరో వాళ్ళ సీట్స్ అయితే ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకు పెరిగే ఛాన్సెస్ అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ సెకండ్ ఫేజ్ లో వెబ్ వర్షన్ కూడా ఇవ్వచ్చు. ఓకే, ఇవన్నీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే మనకి క్లారిటీ ఇవ్వడం జరిగింది, న్యూస్ కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఇక్కడ మనకు ఫస్ట్ ఫేజ్ లో సీట్ వచ్చిందో స్టూడెంట్స్ అయితే సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవాలి అని ఇవ్వడం జరిగింది. సెల్ఫ్ రిపోర్టింగ్ చేయని పక్షాన ఇక్కడ నాకు సీటు రద్దు అవుతుంది కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఒకటి దృష్టిలో పెట్టుకోండి గైస్. అదే విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ముఖ్యమైన బ్రాంచ్ల వారీగా అంటే ముఖ్యమైన ఏ బ్రాంచ్ కి ఎన్ని సీట్లు ఇక్కడ మనకు కంప్లీట్ అయ్యాయని చూసుకుంటే సిహెచ్సి బ్రాంచ్ ఇక్కడ 99.80% అయితే ఇక్కడ కంప్లీట్ కావడం జరిగింది, ఫిల్అప్ అయిపోయాయి అన్నమాట. అదే విధంగా ఇక్కడ మనకు ఈ విధంగా ఐటీ కావాలి, ఐటీ 99, అదే విధంగా మనకు ఇక్కడ అన్ని సిఎస్ఐటి ఇవన్నీ చూసుకున్నైతే 98, 99, 97, 98, 99 ఉందన్నమాట. లైక్ ఇక్కడ చూడండి, ఈసీఈ 97, త్రిబుల్ వచ్చేసి 80, సివిల్ వచ్చేసి 80, మెకానికల్ డిపార్ట్మెంట్ వచ్చేసి ఇక్కడ ఏదైతే 71.54 అనమాట. ఈ విధంగా సీట్స్ అయితే మనకి ఇక్కడ కంప్లీట్ కావడం జరిగింది. మనకు ఉన్న సీట్స్ ఉన్నట్టయితే 3,494 అనమాట. ఓకే, మీకు డౌట్ పడకండి, మనకు సెకండ్ ఫేజ్ లో మరి ఎన్ని సీట్లు ఉంటాయి, మరి ఏ విధంగా ఉంటుంది స్టెప్ బై స్టెప్ అయితే మరోసారి వీడియో చేసి మీకు అప్లోడ్ చేస్తాను. ఇదన్నమాట అప్డేట్ అనమాట. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.